అనమాట. ఈ ఈస్టర్న్ ఏరియా ఏంటంటే ఎక్కువ మన తెలుగు వాళ్ళు కానీ తమిళ వాళ్ళు కానీ ఇలా చాలా మంది ఉండేటువంటి ఏరియా అనమాట ఇది. సో ఈ ఏరియా చూపిస్తే ఇక్కడ 2 టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో ఆ టెంపుల్స్ కూడా చూద్దాం మనం. అలాగే ఒకసారి ఏరియా కూడా చూడండి. ఫుల్ జనాలు అంతా మొత్తం మన వాళ్ళే, ఇంకా అసలు మీకు వేరే వాళ్ళు ఎవరు కనపడరు ఇక్కడ. ఓకే, చూపిస్తే చూడండి. అయితే ఎక్కువ హోటల్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. హోటల్ దగ్గర ఫుల్గా జనాలు వెయిట్ చేస్తూ ఉంటారు. మొత్తం చాలా హోటల్స్, మొత్తం ఇండియన్ హోటల్స్, ఇండియన్ జనాలు. సో ఇగో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒకప్పుడు పప్పు, ఈ పప్పు ఇప్పుడు ఇలా అయిపోయింది అనమాట ఇది. సో ఇది వచ్చేసి స్టేషన్ ఏరియా. ఇక ఇక్కడ నుంచి చూస్తే మొత్తం హోటల్లే ఉంటాయి దాదాపుగా. హోటళ్ళు, చికెన్ షాపులు, సో అన్నీ అవే ఉంటాయి. ఇది కూడా ఒక ఇండియన్ రెస్టారెంటే, మొత్తం ఇండియన్ రెస్టారెంట్. చూసారు కదా జనాలు ఎట్లా వెయిటింగ్ లో ఉన్నారో. ఇక్కడ ఏదో కొత్త హోటల్ ఓపెన్ అయింది, దానికి ఫుల్ జనాలు. ఇవన్నీ అసలు అది అక్కడ కనపడేది టెంపుల్ అనమాట. సో మనం ఆ టెంపుల్ లోకి కూడా వెళ్దాం. బట్ ఇవన్నీ షాప్స్ అన్నమాట వరుసగా. మొత్తం ఇండియన్ షాపులు, కేకులు. ఇక వేరే వాళ్ళు ఎవరు కనపడరు. అక్కడ చూడండి మలబార్ హట్ అని, అదొక రెస్టారెంట్. ఇగో ఇది టెంపుల్. ఇంతకుముందు వేరే చోట ఉండేది, ఇప్పుడు ఇక్కడ మార్చారు అనమాట. ఈ బ్యాంక్ మాత్రం చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది. సో ఇంకా మీకు మొత్తం మన జనాభానే కనబడుతూ ఉంటారు. టెంపుల్ మరి ఓపెన్ చేయలేదు అనుకుంటా, చూద్దాం ఒకసారి ఓపెనింగ్ టైమ్స్. ఇక్కడ రైస్, మన ఇండియన్ రైస్ అన్ని దొరుకుతాయి. గ్రాసరీ స్టోర్స్ ఇవి.